హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్‌లో పార్ట్ 25. సార్ నేను చూసుకుంటానులెండి. మీరు రిలాక్స్ అవ్వండి. ఈవినింగ్ వరకల్లా వాడు చెప్పింది వింటాడు అని స్వీటీ కూడా రూమ్‌లోకి దూరిపోయింది. అను సైలెంట్‌గా ఏం అర్థం కాకుండా బిత్తర చూపులు చూస్తుంది. ఇంకా తనకి ఏం అర్థం కాదు అని, ఇంకా అక్కడ ఉండవలసిన అవసరం లేదు అని మెల్లిగా లేచి పక్కకు వెళ్తూ ఉంటే అనుని చాలా స్మూత్ వాయిస్‌తో పిలుస్తాడు విక్రమ్. తల తిప్పి విక్రమ్ వైపు చూడగా ఎక్కడికి వెళ్తున్నావు కూర్చో అని అను చేతిని పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టగానే సైలెంట్ గానే కూర్చోంది అను. కాలు నొప్పి ఎలా ఉంది తగ్గిందా అని తన కాలుని తీసుకుని ఒడిలో పెట్టుకోగానే అను కంగారుగా కాలుని వెనక్కి తీసుకోబోయింది. కానీ విక్రమ్ పట్టుకు చుట్టూ చూసి సైలెంట్ అయిపోయింది. మనం కలిసి ఉండగా ఇక్కడికి ఎవ్వరూ రారు ఉండరు, డోంట్ పానిక్ అని చాలా కూల్ గా చెప్పి తన కాలికి డ్రెస్సింగ్ అంతా కూడా బాగానే ఉండడంతో తన కాలుని కింద పెట్టి, జీవన్ అంటే స్వీటీకి చాలా ఇష్టం. వాడేమో తను ఉన్న ప్రొఫెషన్ కి భయపడి లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నాడు. అందుకే ఇక వాడికి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఏమంటావ్ అని అనువైపు చూసి అడుగుతాడు విక్రమ్. విక్రమ్ చెప్పింది అయితే అర్థమయ్యింది కానీ ఆన్సర్ ఏమి ఇవ్వాలో తెలియక సైలెంట్ గా ఉండడంతో చిన్న స్మైల్ ఒకటి విక్రమ్ పెదవులపై. ఓకే, టెన్షన్ పడుకు, రెస్ట్ తీసుకుంటావా, రూమ్ లో దిగబెట్టనా? వద్దండి నేను వెళ్తాను అని తడబాటుగా అంటుంటే తను తేరుకునే లోపే విక్రమ్ చేతిలో ఉంది అను. ఎందుకు ఊరికే ఇలా టెన్షన్ పడతావాను? నేను ఏమైనా అంటున్నానా చెప్పు. ఇలా భయపడి నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకు. అండ్ నీకేం కావాలి అన్నా ఇక్కడ బెల్ ఉందిగా, అది ప్రెస్ చేస్తే చాలు, వర్కర్స్ వస్తారు, ఓకేనా అని తన్ని బెడ్ మీద కూర్చోబెట్టి చెప్తాడు విక్రమ్. సరే అన్నట్టు తల ఊపగానే ఈ మోగనము ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కొంచెం చెప్పు. నీ మాటల కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నా తెలుసా అని అనుకి దగ్గరగా వచ్చి అంటాడు విక్రమ్. విక్రమ్ ఊపిరి తన నుదుటికి తగిలి చిరు చెమటలు పడుతూ ఉంటే ఫేస్ పక్కకు తిప్పుకుని చేతిలో ఉన్న తన దుప్పటాన్ని నలిపివేస్తుంది. విక్రమ్ అనుకి ఇంకా దగ్గరగా జరిగి, యు నో వాట్ అను, అసలు నేను ఒక అమ్మాయితో ఇంత సాఫ్ట్ గా హ్యాండిల్ చేస్తానని నిన్ను చూశాకనే తెలిసింది. ఐ లైక్ యువర్ ఇన్నోసెన్స్ అని తన నుదుటి మీద ముద్దిచ్చి, చిన్న వర్క్ ఉంది, ఈవినింగ్ వస్తాను, నిన్నట్లాగే నిద్రపోకుండా ఆఫ్టర్నూన్ లంచ్ పంపిస్తాను, తిను, లేదంటే నేనే రావాల్సి ఉంటుంది, ఓకేనా అని కొంచెం బేస్ వాయిస్ తో చెప్పగానే చిన్న పిల్లల తల ఊపింది అను. చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు విక్రమ్. అనుకి ఎందుకో లోన్లీ ఫీలింగ్ వస్తుంది. తను చిన్నతనం నుంచైనా ఏదో వర్క్ చేసుకుంటూ చదువుకుంటూ టైం చేసేది. కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఖాళీగా ఉండడంతో బోరింగ్ గా అనిపించింది. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూనే వంట చెయ్యాలి అనిపించి చిన్నగా నడుచుకుంటూ డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళింది. కొంచెం దూరం వెళ్ళగానే తుపాకీ పట్టుకుని సెక్యూరిటీ కనిపించగానే భయంగా అనిపించినా కూడా విక్రమ్ చెప్పాడు కదా ఏం చెయ్యరు అని, అందుకే సైలెంట్ గా నడుచుకుంటూ వెళ్ళింది. విక్రమ్ అప్పటికే వెళ్ళిపోవడంతో జీవన్ అండ్ స్వీటీ కూడా వెళ్ళిపోయారు అని వర్కర్స్ చెప్పడంతో మెల్లిగా కిచెన్ రూమ్ వైపుకు వెళ్ళింది అను. అక్కడ ఇంకా షెఫ్స్ లంచ్ ప్రిపేర్ చేయడంలో పడిపోయారు. అందులో ఒక పెద్దావిడ కూడా ఉండడంతో ఆవిడ అనుని చూసి, అమ్మాయి గారు ఏమైనా కావాలా అని వినయంగా అడుగుతుంది. అను దగ్గరకు వచ్చి, ఏం లేదండి వంట చేద్దామని వచ్చాను అని తడబడుతూ చెప్పగానే, ఇప్పుడే లంచ్ అంతా చేసాము, కావాలంటే మీరు నైట్ కి డిన్నర్ ప్రిపేర్ చేయండి అని ఆవిడ చెప్పగానే అను చిరునవ్వుతో అక్కడి నుంచి హాల్లోకి వచ్చింది. అలా లంచ్ తినేసాక అక్కడే ఈవినింగ్ వరకు టీవీ చూస్తూ టైం పాస్ చేసింది. నైట్ డిన్నర్ చేద్దామని కిచెన్ రూమ్ కి వెళ్ళింది అను. అందరినీ బయటికి పంపించేసింది. ఇంకా తను వంట చేయటం స్టార్ట్ చేసింది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ అక్కడ ఉన్న వెజిటేబుల్స్ అన్ని కూడా చూసి ఏం చెయ్యాలి అని చూడగా ఫైనల్ గా ఆలూ ఫ్రై అండ్ రసం ఇంకా పప్పు వండాలి అని ఫిక్స్ అయ్యి మెల్లగా ఆ పనులన్నీ స్టార్ట్ చేసింది అను. అలా గంట వరకు ఇష్టంగా తనకి వచ్చినట్టు చేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టింది. అక్కడే చైర్లో కూర్చుని మెల్లగా కళ్ళెత్తి మెయిన్ డోర్ వైపు చూస్తుంది అను. ఎందుకో తెలీదు కానీ అలా ఎవరి కోసమో చూస్తుంది. అది ఎందుకో అనేది తనకే అర్థం కావట్లేదు. ఇన్ని రోజుగా లేని ప్రశాంతత ఇప్పుడు తనకి ఉంది. ఏం ఆలోచన అనేది కూడా తనకు అర్థం కావట్లేదు.
అసలు భయం కంగారు అన్నది కూడా లేకుండా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఆ డైనింగ్ ఏరియాలో తను ఒకతే ఉంది. అక్కడ నుంచి మెయిన్ డోర్ కనిపిస్తూ ఉంటుంది. అలానే చూస్తూనే ఉంది. టేబుల్ మీద తలపెట్టి అలానే ఉంది. అలా నైట్ కరిగి 10 అవుతున్నా కూడా అను తినకుండా అలానే ఉంది. మేడ్స్ చాలా సార్లు వచ్చి అనుని అడిగారు తినమని. కానీ అను తినకుండా అలానే ఉంది. కానీ ఎందుకు అనేది తనకే తెలియడం లేదు. అలానే ఉంది. మెయిన్ డోర్ వైపు చూస్తూనే ఉంది. అలా మేట్స్ కూడా అడిగి అడిగి మళ్ళీ విక్రమ్ వస్తే ఏమంటాడో అని భయంతో అలానే ఉన్నారు. అలా 10 కాస్త కరిగి 11 అయ్యింది. అను అలా చూస్తూ చూస్తూనే నిద్రలోకి జారుకుంది. ఇంకా నిద్రపోతున్న అనుని మేట్స్ లేపలేకపోయారు. విక్రమ్ తన ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాడు. డైరెక్ట్ గా తన రూమ్ కి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతూ ఉండగా మేట్స్ లో ఒకరు విక్రమ్ దగ్గరకు వచ్చి విషయం చెప్పారు. అది విన్న విక్రమ్ కి పెదవుల మీద చిన్న స్మైలు. అను తన కోసం తినకుండా అలా వెయిట్ చేయడం చాలా నచ్చింది. ఇంకా అక్కడ ఉన్న మేట్స్ ని సెక్యూరిటీని అంతా వెళ్ళిపోమని చెప్పి ఇప్పుడు ఇంట్లో కేవలం ఇద్దరు మాత్రమే ఉండేలా చేసి చిన్న నవ్వుతో ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి డైనింగ్ ఏరియాలోకి వెళ్ళాడు విక్రమ్. మార్నింగ్ నుంచి అదే డ్రెస్ లో ముద్దు గుమ్మలా మెరిసిపోతూ కనిపిస్తున్న అనుని చూసి ఇంకా తను అలా టేబుల్ మీద పడుకోవటం, ఇక తన వెనుక డీప్ నెక్ అవటంతో వెనుక తన పుట్టుమచ్చ క్లియర్ గా కనిపిస్తూ ఉంది. తనని అలా చూస్తూనే తన పక్కకు వచ్చి కూర్చుని టేబుల్ మీద చిన్నగా సౌండ్ చేశాడు విక్రమ్. ఆ సౌండ్ కి అప్పటి వరకు డీప్ స్లీప్ లో ఉన్నాను. ఆ సౌండ్ కి మెలకు వచ్చి లేచి కూర్చుని పక్కకి తిరిగి చూసింది. తన పక్కన విక్రమ్ కనిపించగానే ఒంట్లో ఏదో తెలియని చిన్న భయం. దెబ్బకు లేచి కూర్చుంది. ఏ ఎందుకు భయపడుతున్నావు? కూర్చో అని తన చేతిని పట్టుకుని చైర్లో కూర్చోబెట్టాడు విక్రమ్. ఎందుకు అలా భయపడుతున్నావు? చెప్పు, నిన్నేమైనా అంటున్నానా నేను? ఊరికి అలా భయపడకు. నాకు ఇలా భయపడే వాళ్ళంటే అస్సలు నచ్చరు. ఓకేనా అని తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్తాడు విక్రమ్. తల దించుకుని ఉన్నాను చూస్తూ తన తలని కొంచెం లిఫ్ట్ చేసి తనకి దగ్గరగా వచ్చి నా కోసం తినకుండా వెయిట్ చేస్తున్నావా అని చిన్నగా అడుగుతాడు విక్రమ్. ఆ మాటకు తలని ఎత్తి చూసి చూపు పక్కకి తిప్పేసింది. ఈ సిగ్గే నన్ను బాగా టెంప్ట్ అయ్యేలా చేస్తుంది అని మనసులో అనుకుని లేట్ నైట్ అయ్యింది కదా, డిన్నర్ చేద్దామా అని అడుగుతాడు విక్రమ్. సరే అని తలూపింది. విక్రమ్ కి ప్లేట్లో రైస్ పెట్టి కర్రీ పెట్టి అలానే నిలబడి ఉంటే తన చేతిని పట్టుకుని కూర్చోబెట్టి ప్లేట్లో రైస్ కలిపి అనుకి తినిపిస్తూ విక్రమ్ కూడా తింటూ ఉన్నాడు. కానీ అను మాత్రం ఏమీ అనడం లేదు. సైలెంట్ గా తింటూనే ఉంది విక్రమ్ పెడుతుంటే. ఇద్దరు కడుపు నిండాక ప్లేట్స్ అన్ని కూడా తీస్తూ ఉంటే అను నాపేసి వర్కర్స్ తీస్తారులే కానీ అని చెప్పి తనని దగ్గరికి తీసుకుని వచ్చి సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ తన పెదవుల దగ్గరకు వచ్చి కెన్ ఐ కిస్ యూ అని అడుగుతాడు విక్రమ్. ఆ మాటకి అనుకి లోపల కంగారు భయం పుట్టుకొచ్చింది. ఇంకా అక్కడ ఉండలేక విక్రమ్ ని నెట్టేసి పరుగున గార్డెన్ లోకి వెళ్ళిపోయింది అను. అను అలానే చూస్తూ తన వెనకే వెళ్లి గార్డెన్ లో భయంగా నిలబడి చేతులు నలుపుకుంటూ ఉన్న అనుని చూసి తన వెనకే వచ్చి తన చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని ఎందుకు భయపడుతున్నావను? నేను నీ భర్తనే కదా, అలా అడగకూడదా చెప్పు అని తనని అలానే హోల్డ్ చేసి పక్కనే ఉన్న చైర్లో కూర్చుని అను అలానే తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన మెడ వంపుల్లో తలను పెట్టి అంటాడు విక్రమ్. అనులో చిన్నగా వణుకు స్టార్ట్ అయ్యింది. తన బాడీ వణుకుపోతూ ఉంటే విక్రమ్ అది గమనించి కూలను భయపడుకు, నేను జస్ట్ అడిగాను అంతే, కంగారు పడుకో అని చెప్పి అనుని అలానే పక్కకు తిప్పుకుని తన గుండెల మీద పడుకోబెట్టుకుని చిన్నగా జోకొడుతూ ఉన్నాడు విక్రమ్. అప్పటి వరకు కంగారుగా భయంగా ఉన్నాను. విక్రమ్ గుండె చప్పుడుకి తను అలా జోకొడుతూ ఉంటే అలానే కళ్ళు మూసుకుని ఇక మెల్లగా నిద్రలోకి జారుకుంది. చిన్ని గువ్వ పెట్టలా ఎంతో ముద్దుగా పడుకున్న అనుని చూసి విక్రమ్ పెదవుల్లో చిన్న స్మైల్. తనని ఇంకా గట్టిగా పొదవి పట్టుకుని అలానే వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న తనకి ఎందుకో అనుమానం వచ్చి కళ్ళు తెరిచిన విక్రమ్ కి ఎదురుగా వస్తున్న బుల్లెట్ నుంచి తప్పించుకోవటానికి ఒక్కసారిగా అనుతో సహా చైర్లో నుంచి పక్కకి జంప్ చేశాడు. మంచి నిద్రలో ఉన్నాను. ఒక్కసారిగా తను కింద పడటం, తన మీద విక్రమ్ పడటం ఎందుకో చెప్పలేని భయం స్టార్ట్ అయ్యింది. విక్రమ్ ని గట్టిగా పట్టుకుంది. అను భయపడుతుంది అని అర్థమవుతున్నా తన చిరుత కళ్ళతో చుట్టూ స్కాన్ చేస్తూ ఇంకో బుల్లెట్ తన మీదకు రాబోతూ ఉంటే
వెంటనే అనుతో పక్కకు దొర్లి చైర్ చాటున దాక్కున్నాడు. అను గుండె వేగం తనకి తెలుస్తున్నా కూడా ఇంకా తప్పక తన పాకెట్ లో ఉన్న తుపాకీని తీసి చేతిలో పట్టుకుని ఇంకో చేతితో అనుని గట్టిగా దగ్గరికి హోల్డ్ చేసి పట్టుకున్నాడు విక్రమ్. విక్రమ్ చేతిలోది చూడగానే ఒక్కసారిగా భయపడిపోయి విక్రమ్ నుంచి దూరం జరగడానికి ట్రై చేస్తుంది అను. కానీ అనుని దూరం జరగనివ్వకుండా అలానే గట్టిగా పట్టుకుని దూరంగా ఎవరు ఎవరున్నారు అని చూస్తూ ఉన్నాడు ఆ చీకట్లో కూడా. కానీ చుట్టూ అంతా కూడా చీకటిగా ఉండడంతో అసలు వాళ్ళని ఎవరు అటాక్ చేస్తున్నారు అనేది అర్థం కాక ఆ తుపాకీని అలానే గట్టిగా పట్టుకుని ఇంటి మెయిన్ కరెంట్ బోర్డు మీద బుల్లెట్ దించాడు విక్రమ్. ఒక్కసారిగా ఇల్లంతా కూడా చీకట్లు అలుముకుంది. ఆ తుపాకీ సౌండ్ కి విక్రమ్ ని ఇంకా గట్టిగా ఖర్చుకుపోయింది అను. ఇక మొత్తం చీకటిగా మారటంతో మెల్లిగా అక్కడి నుంచి అనుని అలానే హోల్డ్ చేసి లేచి నిలబడి చుట్టూ చూస్తున్నాడు విక్రమ్. ఇక తన కళ్ళకి కావలసిన జింగపిల్ల చిక్కడంతో సైడ్ స్మైల్ తో తుపాకీని గురిపెట్టి తనని ఎవరైతే అటాక్ చేస్తున్నారో వాళ్ళని మట్టి కరిపించాడు. కానీ అనుకోని విధంగా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు విక్రమ్ శత్రువులు. పెద్ద పెద్ద తుపాకీలు పట్టుకుని విక్రమ్ చుట్టుముట్టేశారు. విక్రమ్ సెక్యూరిటీని కూడా పంపించేయడంతో ఎవరూ లేరు. తుపాకీతో చుట్టుముట్టిన రౌడీలను సైడ్ స్మైల్ తో చూస్తూ మంచి టైంలో వచ్చారా, ఇంకా నన్ను ఎవరూ ఆపలేరు అంటూ ఇక భయంతో వణికిపోతున్న అనుని చూస్తూ ఒక్కసారిగా తనని హత్తుకుని ముద్దు పెట్టాడు విక్రమ్. మరి ఎలా ఎదుర్కొంటాడో ఏంటో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.